హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయట బజార్లో అందరికీ దొరికేదే నేను తీసుకొచ్చానండి. ఇది బజార్ నుంచి తీసుకొచ్చానండి. పొటాటో చిప్స్ అండి. ఇది కూడా పొటాటోకి సంబంధించింది. పొటాటో చిప్సేనండి. ఇది వేయించుకునే విధానం చాలామందికి నూనె ఎలా వేయించుకోవాలి ఏంటన్నది తెలియట్లేదండి. ఇది ఎందుకంటే అడుగంటుకుపోద్దండి. మనం తెచ్చిన వెంటనే వీటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఇవి చల్లగా ఐస్ ముక్కల్లాగా ఉన్నప్పుడే మనం దీన్ని వేయించుకోవాలండి. లేకపోతే ఇవి కూడా అడుగట్టేస్తాయి. మనం తయారు చేసుకుని ఇలా ఉండవండి. కాకపోతే మనం కూడా తయారు చేసుకొని పసుపు రాసుకొని సాల్ట్ ఒకటి రాసుకోకూడదు. సాల్ట్ దీనికి కూడా సాల్ట్ ఉండదండి. మనం తయారు చేసుకునే దానికి కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేపుకోవచ్చండి. కాకపోతే సాల్ట్ రాయకూడదు. పసుపు గట్ట ఎటువంటి మసాలా దినుసులు రాయకూడదండి. రాయకుండా ఉంటే మనకు కూడా ఇలాగ పర్ఫెక్ట్గా వస్తాయండి. కాకపోతే నేను ఇది బయట నుంచి తీసుకొచ్చాను. దీన్ని వేయించి చూపిస్తానండి మీకు. ముందుగా నూనె మరగపెట్టుకున్నానండి నేను. మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో కదండి, చల్లదనానికి నూనె పైకి తుల్లుతుంది అన్నమాట. ఒక్కోసారి మంట కూడా రావచ్చు. చిల్లీ సాస్ వేసుకొని కానీ లేకపోతే టమాటో సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి పొటాటో బైట్స్ అండి. దీన్ని పొటాటో బైట్స్ అంటారు. చూసారండి, అడుగంటకుండా వేగినవి అసలు అడుగంటలేదండి. ఇవి అడుగంటకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అండి, ముందు నూనె బాగా మరగనించుకోవాలి. ఇవి వేసే టయానికి సిమ్లో పెట్టేసుకోవాలండి. లేకపోతే మంట వచ్చేస్తుంది నూనె అంతాను. అలాగే సిమ్లోనే వేగాలండి. చూసారా, మంచి కలర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిప్స్ కూడా వేయించుకుందామండి. వేగిపోయినాయండి. ఇది ఎంతకన్నా వేగితే బుద్ధిగా ఇంకా బాగోదండి. ఇలా తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇది కొద్దిగా వేసుకోవాలండి. లేకపోతే ఇది కూడా అంటుకుపోయి ముక్కలు నూనె ఎక్కువగా ఉండాలండి. ముక్కలు అంటుకుపోతాయి లేకపోతే. కొద్దిగా వేసుకుందాం. అందుకే కొద్దిగా వేసానండి. చూసారా, ఇవి తీసిన తర్వాత మళ్ళీ కలర్ మారినవి.
కారంగా ఉండటం కోసం ఇది తీసుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇది టమాటా సాస్ అండి. చిన్నపిల్లలు ఎక్కువగా దీన్నే ఇష్టపడతారు కాబట్టి నేను దీన్నే ఎక్కువగా తీసుకుంటాను.